ధైర్యం వచ్చేరా మన కిరణ్. తెలుగు ప్రజల అభిమాన నేత కిరణన్న అధిగదిగో కదిలే, సకల జనుల సంక్షేమ ప్రదాత విజయ యాత్ర మొదలయ్యే. తెలుగు ప్రజల అభిమాన నేత కిరణన్న అధిగదిగో కదిలే, సకల జనుల సంక్షేమ ప్రదాత విజయ యాత్ర మొదలయ్యే. ప్రతి గళంలో ప్రతిధ్వనించే కిరణన్నదే రాజం పేటని, ప్రతి మనసులో ఉద్భవించే కమలం గుర్తుకి ఓటేయాలని పురకలేస్తున్నదిరా ప్రజలలో పిన్ సంకల్పం. మార్పు మొదలైందిరా కిరణన్నదే ఇక విజయం. ఉప్పొంగుతున్నదిరా బీజేపీ గెలుపు నినాదం. యుద్ధముగా మారెనురా కార్యకర్తల పోరాటం. రండి కాపాడుకుందాం రాష్ట్రాన్ని బీజేపీ కోటేసి, రండి బ్రతికించుకుందాం ప్రగతిని కిరణన్నను గెలిపించి. రండి కాపాడుకుందాం రాష్ట్రాన్ని బీజేపీ కోటేసి, రండి బ్రతికించుకుందాం ప్రగతిని కిరణన్నను గెలిపించి. బీజేపీకే సాధ్యం. నిరాశ నిస్పృహ ఏ వర్గానికి చేరనీదు ఇది సత్యం. జయతు జయతు జయ హో మోదీజీ నాయకత్వం జయ హో. ప్రగతి పదంలో ఉండాలంటే మళ్ళీ ప్రతి పేద వర్గం నల్లారి కిరణన్నే గెలిచి తీరాలి రాజం పేటలో నిజం. జయతు జయతు జయ హో కిరణన్న గెలుపు ఖాయమిక హో. పరుగుల భవిష్యత్తుకై పేదలాభివృద్ధికై అల్లొచ్చ ప్రజా సేవకుడు రాజం పేటలో సర్క్యులేట్ చేస్తా ఉంటారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి ధైర్యం లేదు, పేరు రాసుకుంటే దానికి కూడా ధైర్యం లేదు. దీంట్లో ఏమి చెప్తారు? సిఏఏ అంటే ఏమిటి? సిటిజన్స్ అమెండ్మెంట్, మైనారిటీస్ కి వ్యతిరేకమని. అటువంటి ప్రభుత్వానికి దుబాయ్ లో అనుకుంటారు హిందూ దేవాలయం కట్టేదానికి 5 ఎకరాల స్థలం ఇచ్చారు. ఒక బ్రహ్మాండమైన దేవాలయం ఆయన కట్టడం జరిగింది. మోడీ గారు పోయి దాన్ని ఇనాగరేట్ కూడా చేయగలుగుతారు. ఇస్లామిక్ దేశాలు 6 దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఇవన్నీ కూడా మోడీ గారికి అతి ఉత్తమమైన, మనకు భారత రత్న ఎట్లుందో 6 ఇస్లామిక్ దేశాలు మోడీ గారికి ఆ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సూర్యోదయం కానుంది. జయతు జయతు జయ హో కిరణన్న గెలుపు నీదే జయ హో. సకల జనుల సంక్షేమం కొరకే కిరణ్ అన్న కదిలింది. దోపిడి వ్యవస్థ దౌర్జన్యాలకు చరమ గీతం మొదలైంది. జయతు జయతు జయ హో కిరణన్న గెలుపు ఖాయమిక హో. శ్రమజీవుల తోడుగా సామాన్యుల నీడగా బ్రతికే మన కిరణన్నకే అధికారం ఇద్దామిగా. ఈదుల దిన బంధుగా బతుకుల భవిష్యత్తుగా మారిన మన బీజేపీనే గెలిపిద్దాము కదులిగా. రండి కాపాడుకుందాం రాష్ట్రాన్ని బీజేపీ కోటే
కోటేసి రండి బ్రతికించుకుందాం ప్రగతిని కిరణన్నను గెలిపించి రండి కాపాడుకుందాం రాష్ట్రాన్ని బీజేపీ కోటేసి రండి బ్రతికించుకుందాం ప్రగతిని కిరణన్నను గెలిపించి ఓటేద్దాం